మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములు అంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండు సంస్థలకు మేము ఇచ్చాం. ఒకటి టీసీఎస్, రెండోది కాగ్నిసెంట్. ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను. ఆయన ఏం మాట్లాడలేదు. సెకండ్, ఆయన ఛాలెంజ్ చేశా, ఈ సంస్థలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనకి తెలిసి ఇది మంచి నిర్ణయం అని ఏం మాట్లాడలేదు. వీడియో కూడా ఉంది, ఇట్స్ ఆన్ రికార్డ్. 25,000 ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ 15,000 crores. 15,000 crores ఎకనామిక్ ఇంపాక్ట్ వాస్ 25,000 జాబ్స్. సో ఇట్ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ యాడ్స్ అప్. సో ఒక పక్కన టీసీఎస్, కాగ్నిసెంట్, యాక్సెంచర్ ఇట్లానే కంపెనీలు తీసుకొస్తున్నాం, జీసీసీలు తీసుకొస్తున్నాం, ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం. వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ, వన్ ఇన్వెస్ట్మెంట్. మీరు దయచేసి గమనించండి, మొత్తం ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం. చాలా మంది రహేజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్, ఐ థింక్ ఇట్స్ కాల్డ్ నాలెడ్జ్ సిటీ, ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎకో సిస్టమ్? 1 lakh ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్. ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈ రోజు. సో ఇట్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము పనిచేయగలుగుతున్నాం.